ISRO launched PSLV C-48. PSLV C-48. PSLV is considered as a workhorse of ISRO. ఇస్రోలో అత్యంత పనితీరు కనిపించిన అంటే పనితీరు చూపించిన లాంచింగ్ వెహికల్ పిఎస్ఎల్వి. అందుకనే పిఎస్ఎల్విని ఇస్రో వర్క్ హార్స్ అంటారు. పిఎస్ఎల్వి క్రాస్డ్ సెవరల్ మైల్ స్టోన్స్. చాలా మైలురాయిళ్ళు పిఎస్ఎల్వి దాటేస్తుంది అనమాట. పిఎస్ఎల్వి ఎస్టర్డే లాంచ్డ్ రీసాట్ 2BR1. రీసాట్ రాడార్ ఇమేజింగ్ శాటిలైట్, RISAT. రీసాట్ అంటే రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. నిన్న పిఎస్ఎల్వి C-48లో మొత్తం 10 శాటిలైట్స్ లాంచ్ అయినాయి. దానిలో ఒకటి రీసాట్, 9 ఫారిన్ కంట్రీస్ శాటిలైట్స్, జపాన్, ఇటలీ, US, ఇజ్రాయెల్, ఈ 4 దేశాలకు చెందిన 9 శాటిలైట్స్ పంపించారు C-48లో, పిఎస్ఎల్వి C-48లో. ఈ రాడార్ ఇమేజింగ్ అంటే ఆ శాటిలైట్స్ ఎర్త్ అబ్జర్వ్ చేస్తాయి. దే విల్ అబ్జర్వ్ ద ఎర్త్ అనమాట. సో దీనివల్ల అగ్రికల్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫారెస్ట్రీ వాటన్నిటికి ఉపయోగం. సర్వీసెస్, అగ్రికల్చర్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఫారెస్ట్రీ ఇదంతా. అండ్ మిషన్ లైఫ్ ఎంత తెలుసా? 5 years. పిఎస్ఎల్వి C-48 లాంచ్ చేసిన రీసాట్ 2BRI మిషన్ లైఫ్ 5 years, 5 సంవత్సరాలు మాత్రమే. అండ్ ఇట్ హ్యాస్ సో మెనీ థింగ్స్. ఒకటి పిఎస్ఎల్వి ఇది 50th ఫ్లైట్. ఈ రీసాట్ 2BR1 పిఎస్ఎల్విది 50th ఫ్లైట్, 50వ ఫ్లైట్ అనమాట. 48th సక్సెస్ఫుల్ ఫ్లైట్, 50వ ఫ్లైట్, 48th సక్సెస్ఫుల్ ఫ్లైట్. దాని వెయిట్ 628 kgs. రీసాట్ వెయిట్ 628 kgs అనమాట. అండ్ దీనిలో చాలా గుడ్ థింగ్స్ ఉన్నాయి. 75th లాంచ్ ఫ్రమ్ శ్రీహరికోట. శ్రీహరికోట నుంచి లాంచ్, 75th లాంచ్. రీసాట్ 2BRI ఈజ్ అ రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. ఇట్స్ ఏ రాడార్ ఇమేజింగ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. weight is 628 kgs. weight is 628 kgs. అండ్ ఈ పర్టికులర్ శాటిలైట్ అనేది మనకి రాడార్ ఇమేజింగ్లో 14th సిరీస్. ఇట్ ఈస్ కంట్రీస్ 4th రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. ఇట్ ఈస్ కంట్రీస్ 4th రాడార్ ఇమేజింగ్ శాటిలైట్. మీరు గమనిస్తే ఇస్రోలో ఒక వైఫల్యం వచ్చింది. పార్షియలీ సక్సెస్ఫుల్, పార్షియలీ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. పార్షియలీ సక్సెస్ఫుల్ అంటే చంద్రయాన్ 2 కొంతవరకు సక్సెస్, కానీ మనం దానిలో ల్యాండ్ అవ్వకపోవడం అనేది ఫెయిల్యూర్. విక్రమ్ అనే ల్యాండర్ ఫెయిల్ అవ్వకపోవడం. కానీ ఫెయిల్యూర్ వచ్చినా సరే మళ్ళా తిరిగి విత్ ఇన్ ఎ వెరీ షార్ట్ టైం హౌ ఇట్ బౌన్స్డ్ బ్యాక్, దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్. సో విజయమో అపజయం ఇంపార్టెంట్ కాదు, పోరాటం చాలా ఇంపార్టెంట్. ఫైట్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. అది మన ఇస్రో నుంచి కూడా నేర్చుకోవచ్చు ఇన్స్టిట్యూషనల్ లెవెల్లో. సో జనరల్గా ఏమవుతుంది, ఒక ఫెయిల్యూర్ వచ్చిన తర్వాత ఎనీ ఇన్స్టిట్యూషన్ కానీ ఏ పర్సన్ కానీ ఆగిపోతాం అక్కడే. అంటే ఎందుకు, ఏం జరిగింది, మన వల్ల కాలేదని. బట్ స్టిల్ ఫైటింగ్ బ్యాక్, అచీవింగ్ మైల్ స్టోన్స్. అండ్ సక్సెస్ అనేది ఎక్కువ హ్యాపీనెస్ ఇవ్వదు, కానీ పోరాటం అనేది ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇట్స్ రియలీ ఇంపార్టెంట్. అండ్ ఇస్రో మీరు చూస్తే మన చంద్రయాన్ 3 ఈజ్ గోయింగ్ టు హ్యావ్ చంద్రయాన్ 3 అండ్ గగన్యాన్ మ్యాన్ స్పేస్ మిషన్. వీటన్నిటికీ ఇస్రో రెడీ అవుతుందంటే రీసాట్ ఈజ్ ద రీసెంట్ ఎగ్జాంపుల్, yesterday's example. PSLV C-48 and PSLV is considered as workhorse of ISRO.